దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏడాది పాలనపై ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు యాక్చువల్గా ఒక టాపిక్ కూడా ఉంది మనది. నిన్న వాళ్ళు క్యాబినెట్ సమావేశం జరిగింది 1 year. ఇదిగో ఇందా చెప్పుకున్నవి ఇవన్నీ కూడా అయ్యారు. క్యాబినెట్లో తీసుకున్న కీలక నిర్ణయం ఏమో తెలుసా వర్మ? పని గంటలు పెంచడం. పని గంటలు పెంచడం అంటే కార్పొరేట్ ధోరణి ఎక్కువైపోయి కార్మికులు ప్రజలు ఈ కోణము తగ్గుతోంది. అది ఎందువల్ల జరుగుతుంది? ఇదిగోండి 11 గంటలు ఇప్పుడు కార్మికులకు 5 గంటలు అయితే విశ్రాంతి, 4 గంటలకే విశ్రాంతి ఉండేది. 8 గంటల పని అంటే 4 గంటలకు విశ్రాంతి, అన్నం తింటాం. దాన్ని ఇటీవల కాలంలో 5 గంటలకు పెంచారు. కానీ నిన్న ఏపీ క్యాబినెట్ అధికారికంగా 6 గంటలకు పెంచింది. ఇది 6 గంటలు పనిచేస్తే కానీ విరామం లేదు. అలాగే మహిళల సాధికారత తేవడం కోసం రాత్రిపూట కూడా పనిచేయడానికి మహిళలకు అవకాశం ఇచ్చారట. అంటే మహిళలకు రక్షణ భద్రత ఇది కాదు, రాత్రిపూట కూడా ఇంకా ఓవర్ టైం. ఇప్పుడు 50 నుంచి 70 గంటలు ఓవర్ టైం చేసే అవకాశం ఉంటే దాన్ని 144 గంటలకు పెంచారు. కాబట్టి ఒకటి ప్రో పీపుల్, ప్రో వర్కర్స్, ప్రో ఫార్మర్స్ ఈ విధానాల విషయంలో చొరవ చూపించాల్సిన అవసరం, చక్కదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. అమరావతికి సంబంధించి ఏడాది అయితే మొన్న టవర్లకు ఇచ్చాము, పనులు పిలిచామని తప్ప వేగంగా క్షేత్రస్థాయిలో అడుగులు పడటం లేదు. సో అమరావతి పోలవరం విషయంలో జరగాల్సింది ఉంది. ముఖ్యంగా తెలుగు వాళ్ళు నిలదొక్కుని కేంద్రాన్ని గట్టిగా అడుగుతున్నారు అన్న పరిస్థితి రావడం లేదు. అది ఎందుకు రావడం లేదు? మీరు ఇందాక మనం మాట్లాడినట్టు రెడ్ బుక్ అనేది ఫోకస్ అయిపోయింది 1 yearలో. ఈ రెడ్ బుక్ నుంచి స్టేట్ లుక్, ఏపీ లుక్ రావాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. నిధుల కొరత అవన్నీ సరే, వాటిని ఎలా అధిగమించాలి, ఏం చేయాలి అనేది కార్పొరేట్ చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఆ పేరు ఉంది. కార్పొరేట్ దృష్టి చాలా ఎక్కువగా ఉండొద్దని ఎవరన్నా వచ్చిన కార్పొరేట్లు ఏమున్నాయి? ఒకటే వరుస భూములని. ఇప్పుడు ఆ టిడ్కో ఇల్లు ఉన్నాయండి. అప్పుడు గతంలో అంతా మాట్లాడాము, ఏడాది అయింది కదా, టిడ్కో ఇల్లు ఏమైనా ఒక కొలిక్కి తెచ్చారా? ఏం తేలేదు. కేంద్రం ఇచ్చేవే తెస్తున్నారు. ఎందుకంటే ఏమంటారంటే అవి పూర్తి చేయడానికి కొన్ని డబ్బులు కావాలి, 1000 కోట్లు, వాటికి ఎందుకు ఖర్చు పెట్టడం. కాబట్టి చేసిన దానికంటే చేయాల్సింది చాలా ఎక్కువగా ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే చేసిన దానికంటే చేయవలసింది చాలా ఎక్కువగా ఉంది. మూడవది సూపర్ 6 అని చెప్పినప్పుడు ఇదిగో అదిగో వాటి అంచనా కొంచెం వేసుకొని వాస్తవికంగా చెప్పకుండా చాలా ఎక్కువగా బంపర్ ఆఫర్లు ఇచ్చిన తర్వాత అవి కాస్త స్లో డౌన్ అయిపోవటము, వాటికి షరతులు పెట్టడము, ఇవి అది కూడా ప్రభుత్వం మీద అసంతృప్తి పెంచుతుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా వాలంటీర్లు ఇప్పుడు ఎందుకైతే లక్షల మంది బతుకుతున్నారు గ్రామాల్లో, ఒక పని వచ్చింది, వాళ్ళు ఇంటింటికి వచ్చి ఏదో సేవ చేస్తున్నారు. మీరు వాటిని స్ట్రీమ్ లైన్ చేసి ఉండొచ్చు, కానీ మొత్తానికి ఎసరు పెట్టారు. చూడండి, ప్రతి దాన్ని వైసీపీ దృష్టిలో చూడడం వల్ల వచ్చిన పరిస్థితి. ఈ వాలంటీర్లు అందరూ వైసీపీ వాళ్ళు, వీళ్ళొద్దు, మీరు టీడీపీ వాలంటీర్లుగా మార్చుకోండి సార్. వర్మ గారు ఆ టాపిక్ ఏముంటే అది మాట్లాడతాడు, అంతేగాని ఆ టాపిక్ మాట్లాడితే అది, ఈ టాపిక్ మాట్లాడితే ఇది కాదు కదా. సో ఈ విధంగా యువతకు డిఎస్సి విషయంలో కానీ వాలంటీర్ల విషయంలో కానీ ఇప్పుడు కేకే సర్వేలో ఒక అంశం ఏంటి తెలుసా? గ్రామ సచివాలయాలు ఉంటే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు. ఉన్నాయనుకోండి గ్రామ సచివాలయాలు, కానీ వాటికి అంతకుముందున్న ప్రాధాన్యత లేదు. గ్రామ సచివాలయాలుగా గ్రామ పంచాయతీలు రావాలని కొంతమంది అభిప్రాయపడ్డారని. కాబట్టి డెలివరీ సిస్టమ్స్, రేషన్ షాపులది కూడా అంతే. రేషన్ షాపులది కూడా ప్రజల అనుకూలమైన నిర్ణయంగా అది భావించట్లేదు. కీలకంగా ఉన్న రాయలసీమ, లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీ, ఇట్లాంటివి అవన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి కొంచెం బ్యాక్ టు వర్క్, బ్యాక్ టు ఇష్యూస్ అనేది దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి ఎన్నికల వాతావరణం వస్తుంది. ఇంకా అవును, మనము వాళ్ళు లేకపోయినా మనం సార్ ఇదిగో ఆయన ఆల్రెడీ సర్వే మొదలుపెట్టాడు, ఇవి వస్తుంది. కాబట్టి ఈ 1 year తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి చాలా కీలకమైంది. అండ్ బీజేపీ చాలా నిశ్శబ్దంగా తన వ్యూహాలు అల్లుకుంటూ ఉంది. మనం పవన్ కళ్యాణ్ గురించి జనసేన తెలుగుదేశమే మాట్లాడుతున్నాం, బీజేపీని అసలు మాట్లాడలేదు. వాళ్ళ అధ్యక్షురాలని కూడా మార్చలేదు, కొత్త వాళ్ళని పెట్టలేదు. కాబట్టి అక్కడ కూడా చాలా సమస్య ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా బేసిక్గా సెక్యులర్, లౌకిక ప్రజాస్వామిక పార్టీ. మరి అటువైపు వాళ్ళు వస్తారా, ఇలాగే ఉంటారా?
అప్పుడు మోదీ మీద వచ్చే వ్యతిరేకత అంతా వీళ్ళు కూడా మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఆ సమస్య కూడా ఉంది. రాష్ట్రానికి ఏం చేయలేదండి అదనంగా ఈ ఏడాదిలో. కేంద్రం గతంలో లేనిది రాష్ట్రానికి ఇది యోగా సందేశం ఇస్తున్నారు ప్రధానమంత్రి గారు. రేపు విశాఖపట్నం వచ్చి యోగా విన్యాసాలు ఎలా చేయాలి, నేను అన్నాను కదా, యోగాంధ్ర కాదు ఉద్యోగాంధ్ర కావాలి. ఒక ముక్కలో చెప్పాలంటే యోగాంధ్ర చాలు, ఉద్యోగాంధ్ర కావాలి, ప్రత్యేక హోదా యోగం, ప్రత్యేక యోగం కావాలి, ఉక్కు యోగం కావాలి, రాజధాని యోగం కావాలి. అది ఎన్ని మార్కులు ఇవ్వచ్చు సార్ ఏడాది పాలనలో ప్రభుత్వానికి? ఎన్ని ఇమ్మంటారు చెప్పండి. జనరల్గా మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో మార్కుల సమస్య కంటే పద్ధతి ఎలా ఉందని చూసినప్పుడు. యా సార్ సార్ ఏంటి ఇథనాల్ కంపెనీపై ఫైట్? మామూలు మినిమం మార్క్స్ దగ్గరే ఉంది. ఇంకా బెస్ట్ మార్క్స్ ఏమి నేను ఇందాక ఫస్ట్ క్లాసా 60%, 50%, 70, 40? లేదు, వాళ్ళే లేదు సగం విధ్వంసం. మేము ఇప్పుడు 6లో సగం చేస్తుంటే మీరు అన్నట్టు 50% వచ్చి ఉండేది. సగం చేసామని వాళ్ళే ఇంకా చెప్పట్లేదు కదా. కాబట్టి మీరు పెట్టుకోండి ఒక 40 మార్క్స్ అటు ఇటు. ఓకే సార్, ఇథనాల్ కంపెనీపై ఫైట్ అది ఉద్రిక్తంగా మారుతుంది. ఇది గద్వాల్ జిల్లా, అవును, పెద్ద ధన్వాడ, జోగులాంబ గద్వాల్ జిల్లా. అక్కడ చాలా ఉద్రిక్తత వచ్చేసింది. ఇంతకుముందే ఆ ప్రాంతంలో ఒక ఇథనాల్ కంపెనీ ఉంది, బాగా కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఇది వద్దు అని అక్కడ రైతులు వీళ్ళందరిలో బలమైన ఇది ఉంది. దీంట్లో మళ్ళీ అంబంలో కుంభం అని ఆ ఫ్యాక్టరీ పెట్టేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు సన్నిహితులట. ఈ మధ్య ఈ అంశం కూడా తెలంగాణ రాజకీయాల్లో తరచూ వస్తూ ఉంది కదా. కాబట్టి ఈ ప్రభుత్వం పని కట్టుకొని వాళ్ళని తీసుకొని వస్తూ ఉంది అని ఒక బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఎక్కువ రాశారు వాస్తవంగా ఇది. కానీ రైతులు, ప్రజా సంఘాలు వీళ్ళ నుంచి నిరసన వచ్చినప్పుడు ప్రశాంతంగా వాళ్ళతో చర్చించి ఉండాల్సింది. రెండోది వీలైతే అక్కడ లేకుండా, కాలుష్యం లేకుండా చూడాల్సింది. ఇప్పుడు కర్నూలులో కూడా రాయలసీమ అల్కలీస్ దగ్గర ఈ మధ్య అభిప్రాయ సేకరణ, దౌర్జన్యము ఇట్లాంటివి జరిగాయి. ఇదేమో అది కర్నూలు అంటే ఆంధ్ర అనుకోండి, ఇది ఇక్కడ. దీంట్లో వాళ్ళు వద్దు అని చెప్తున్నా కానీ రాత్రికి రాత్రి ఈ యంత్రాలు దింపారు. సో రాత్రికి దింపి పనులు ప్రారంభిస్తే పొద్దున్నే 12-14 గ్రామాల ప్రజలు అక్కడికి పోయారు. వాళ్ళని అనుమతించకుండా ఉద్రిక్తత పెరిగేసరికి వాళ్ళకి ఆ కోపంలో ఆ జేసీబీని కూడా తగలబెట్టారు. సో ఈ పరిస్థితి చాలా అవాంఛనీయమైంది, టెన్షను. ఇప్పుడు ఇది మళ్ళీ కార్పొరేట్లకు రాంగ్ సిగ్నల్ వెళ్తుందంటారు మన వాళ్ళు. ఇప్పుడు అదే కదా ఇందాక ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పింది కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే పని గంటలు పెంచాలి, కాలుష్యాన్ని అనుమతించాలి, అన్ని చట్టాలు తీసేసేయాలి అంటే అది కాదండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు ఈజ్ ఆఫ్ వర్కింగ్, ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ఉండాలి. అది లేదు. కాబట్టి ఇది ఉద్రిక్త సమస్య. అంతకుముందు కూడా మీరు చూస్తే లగచర్ల ఘటన కూడా జరిగింది, 2-3 జరిగాయి ఇప్పటికి తెలంగాణలో. రేవంత్ గవర్నమెంట్ మరి వీటిని జాగ్రత్తగా తీసుకోవడం, వాళ్ళు కూడా ఏకపక్షంగా కార్పొరేట్ చొరబాటు దీన్ని అరికట్టడం, ఇది చాలా ముఖ్యం. సార్, అవినీతిపై సీజేఐ గవాయ్ వార్నింగ్ ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయంట. అవునండి, ఇది చాలా ఎంత సీరియస్ చూడండి. న్యాయ వ్యవస్థలో అవినీతి అనడానికి ఒకప్పుడు భయపడేవాళ్ళం. ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి